హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి 12వ పిఆర్సీ చైర్మన్ మన్మోహన్ సింగ్ గారి సంచలన ప్రకటన అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ప్రస్తుతం రాష్ట్రంలో 12వ పిఆర్సీ కమిషనర్గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ తనను బాధ్యతల నుంచి రిలీఫ్ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్కు లేఖ రాశారు. సో 12వ పిఆర్సీ కమిషన్గా రిటైర్డ్ అధికారి మన్మోహన్ సింగ్ను నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం 2023 జూలై 12వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి 2023 జూలై 1 నుంచి ఉద్యోగులకు 12వ పిఆర్సీ ప్రయోజనాలు అందజేయాలి. కానీ ప్రయోజనాలు చేయకుండా నిర్లక్ష్యం అయితే వ్యవహరించింది అని అయితే జగన్ సర్కార్ గురించి అయితే ఇప్పుడు తెలిసిన వార్త అండి. సో వారికి పిఆర్సీ ఏర్పాటులో కూడా 5 ఏళ్ల జాప్యం అయితే చేసిన ప్రభుత్వం వైసీపీ అంటున్నారు. సో కమిషనర్గా నియామకం జరిగిన దాదాపు ఏడాది కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా 12వ పిఆర్సీ కసరత్తు ప్రారంభం కాలేదని మన్మోహన్ సింగ్ సిఎస్కు రాసిన లేఖలో అయితే పేర్కొన్నారండి. తనకు ఉద్యోగులను కేటాయించకపోవడమే ఇందుకు కారణమని కూడా వెల్లడించారు. తన వ్యక్తిగత కారణాల వల్ల కమిషనర్ బాధ్యతలను కొనసాగించలేకపోతున్నామని అయితే తక్షణమే రిలీఫ్ చేయాలని మన్మోహన్ సింగ్ గారు కోరారు లేఖ ద్వారా సిఎస్ని. సో పిఆర్సీ గురించి ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపబోయే వేళ ఈ విధంగా పిఆర్సీ చైర్మన్ గారి ప్రకటన చర్చనీయాంశంగా అయితే మారింది ఫ్రెండ్స్ ఇప్పుడు. సో మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఈ ఏపీ పిఆర్సీ చైర్మన్ సంచలన ప్రకటన అండి. నన్ను రిలీఫ్ చేయండి అని అయితే అంటున్నారు.